పిల్లలు, మీరెప్పుడైనా నిజమైన భక్తి అంటే ఏంటో తెలుసుకోవాలంటే ఈ కన్నప్ప నాయనారుని కథ తప్పకుండా వినాలి. ఇది కేవలం ఒక భక్తుడి కథ కాదు. ఇది శివుడిని ప్రేమించిన, భక్తిని ఎలా చూపించాలో తెలియని ఓ వేటగాడి జీవితం. కన్నప్ప తెలుగువాడు. రాజంపేట ప్రాంతంలోని ఊటకూరు ఈయన స్వస్థలం. ఆ ప్రాంతానికి నాగప్ప అనే ఒక బోయరాజున్నాడు. అతని ఇల్లాలు పేరు దత్త. వీరిరువురు సుబ్రహ్మణ్య స్వామి భక్తులు. స్వామి దయవలన వీరికి కలిగిన పుత్రునికి తిన్నప్ప అనే పేరు పెట్టుకున్నారు. తిన్నడికి నాగప్ప సకల విద్యలు నేర్పించి రాజుగా చేశాడు. తిన్నడు విలువిద్యలు ఆరితేరాడు. ఒకనాడు తిన్నడు వేటకు వెళ్ళాడు. ఒక పంది అతని వల నుంచి తప్పించుకుని పారిపోయింది. తన స్నేహితులైన నాముడు కాముడులతో ఆ పందిని తరుముకుంటూ వెళ్ళాడు. దానికి అలసట వచ్చి చెట్టు ముందర ఆగింది. తిన్నడు దానిని చంపాడు. అందరూ అలసిపోయారు. దాహం వేసింది. దాన్ని మూసుకొని స్వర్ణముఖి నది తీరానికి పోయారు. అక్కడ వాళ్ళకి కాళహస్తి కొండ, దేవాలయము కనిపించాయి. తిన్నడికి ఆ పర్వతం ఎక్కి గుడి చూడాలని విపరీతంగా అనిపించసాగింది. అక్కడ శివలింగమును చూడగానే దాని మీద అనంతమైన ప్రేమ పుట్టుకొచ్చింది. ఆ లింగమును కౌగిలించుకున్నాడు. ముద్దులు గుమ్మరించాడు. ఆనంద బాష్పాలు రాలటంతో శివునితో, ఈశ్వరా, ఈ దట్టమైన అడవిలో ఒంటరిగా ఎలా ఉన్నావయ్యా? నీకు ఆహారం ఎలా వస్తుంది? నీకు తోడెవరింటారిక్కడ? నేను నీతోనే ఉంటాను. అయ్యో, నా తండ్రి, ఆకలిగా ఉందేమో నీకు అంటూ ఆహారం తీసుకొస్తా అని లింగాన్ని విడిచి వెళ్ళలేకనే వెళ్ళిపోయాడు. చివరికి శివుని ఆకలి తీర్చుటకు వెంటనే కొండ దిగాడు. తిన్నడు పంది మాంసమును రుచి చూచి మంచిది శివునికి తీసుకువచ్చాడు. నాముడు ఈశ్వరునికి ఆహారము సమర్పించే ముందు ప్రతిదినము నీటితో అభిషేకింపబడుతున్నాడని, పూలతో పూజింపబడతాడని చెప్పాడు. అది విన్న తిన్నడు నది నుండి నోటి నిండా నీళ్లను పుక్కిలిబట్టి సేకరించిన పూలను తన తల మీద ఉంచుకొని, మాంసమును చేతిలో ఉంచుకొని విల్లు అంబులతో తిన్నగా గుడికి వెళ్ళాడు. అక్కడ పుక్కిలిబట్టిన నీరును శివునిపై వదిలాడు. అది అభిషేకమైంది. తల మీద ఉన్న పూలతో శివుని అలంకరించాడు. అది అర్చన అయ్యింది. తర్వాత తాను తెచ్చిన పంది మాంసమును దేవుని ముందు పెట్టాడు. అది ఆయనకు నివేదన అయినది. ద్వారము వద్ద ఎవరిని, ఏ జంతువులను రానీయకుండా కాపలా కాశాడు. ఆ బోయని భక్తి బోలాశంకరుడైన ఆ కైలాసనాథుణ్ణి కదిలించింది. మరునాడు పొద్దున్న మళ్ళీ ఆహారం తెచ్చుటకు బయలుదేరి వెళ్ళాడు. నాముడికి కాముడికి మతిపోయింది. తిన్ననిలో వచ్చిన మార్పును భావించి వెంటనే వెళ్ళి తన తల్లిదండ్రులకు జరిగిందంతా చెప్పారు. వారు తిన్నని ఇంటికి తీసుకుని వద్దామని వెళ్ళారు. తిన్నడు తాను శివుని దగ్గరే ఉంటానని వెళ్ళలేదు. తిన్నడు దేవునికి ఆహారం సేకరించడానికి వెళ్ళగా ఆలయ అర్చకుడు శివగోచారి అక్కడికి వచ్చారు. ఎవరో దేవాలయమును అపవిత్రం చేశారని భావించాడు. నిర్ఘాంతపోయాడు. ఆ అర్చకుడు అందుకని అక్కడ ఉన్న మాంసము మొదలగు వానిని తొలగించి మంత్రయుక్తంగా మళ్ళీ స్నానము చేసి బడిగా కుండలో తెచ్చిన స్వర్ణముఖి జలముతో అభిషేకం చేసి పూలతో అలంకరించి విభూదిని పెట్టి తెచ్చిన పళ్ళు మధుర పదార్థములతో నివేదన గావించి వెళ్ళాడు. పూజారి వెళ్ళగానే తిన్నడు మళ్ళీ దేవుని పూజకే వేటాడిన మాంసమును తీసుకొచ్చాడు. పూజారి అలంకరించిన పూజా ద్రవ్యములను తీసివేసేసి తనదైన పద్ధతిలో మళ్ళీ పూజ చేశాడు. ఈ విధంగా 5 రోజులు జరిగాయి. పూజారి ఇక ఉండబట్టలేకపోయాడు. రోధిస్తూ పరమశివుణ్ణి ప్రార్థించాడు. ఈ ఘోరకలిని ఆపు స్వామి అని ఎలుగెత్తి ప్రార్థించాడు. శివుడు శివగోచారికి తిన్నని భక్తిని చూపించాలనుకున్నాడు. అర్చకునకు కలలో కనిపించి, నీవు లింగము వెనుక దాగి ఉండు, బయటకు రాకు అని ఏమి జరగబోతుందో గమనించు అని ఆదేశించాడు. 6వ రోజున యథావిధిన తిన్నడు ఆలయానికి వచ్చాడు. వస్తుండగా తిన్ననికి కొన్ని దుస్సగుణాలు గోచరించాయి. ఏదో శివునికి ఆపద జరిగిందని భావించాడు. పరుగెత్తి వెళ్ళాడు. వెళ్ళి చూడగానే శివుని కుడి కన్ను నుండి రక్తము బయటికి వస్తోంది. దేవుని అర్చనకు తాను తెచ్చిన వస్తువులను కింద పడవేసి బిగ్గరగా ఏడ్చాడు. ఎవరు ఈ పని చేశారో తెలియలేదు. తనకు తెలిసిన మూలికా వైద్యం చేశాడు. కానీ రక్తం ఆగలేదు. తన కన్నును తీసి శివునికి అర్పించాడు. ఇప్పుడు శివునికి ఎడమ కన్ను నుండి నెత్తురు బయటకు రావడం గమనించాడు. భయం లేదు. ఏం చేయాలో ముందే తెలిసిందిగా. కానీ ఒక సమస్య మదిలో మెదలింది. తన ఎడమ కన్ను కూడా తీసేస్తే శివుని కన్ను ఎక్కడుందో ఎలా కనుక్కోవడం? అందుకని
గుర్తు కోసమని తన పాదాన్ని శివుని ఎడమ కంటిపై పెట్టి తన ఎడమ కన్నును తీయడానికి ప్రయత్నిస్తున్నాడు. కన్నప్ప, ఆగు, నీ భక్తిని మెచ్చాను. ఇంతటి భక్తిని మునుపెన్నడూ నేను చూచి ఎరుగను. నా హృదయమునకు సంపూర్ణ ఆనందమును కలిగించినది నీ ఒక్కడివే కన్నప్ప అని ప్రశంసించాడు. పరమేశ్వరుడు కన్నప్ప అని 3 మారులు పిలిచాడు. అంటే కన్నప్ప శివుని అనుగ్రహమును మూడింతలుగా పొందాడు అని అర్థం. తన కన్నును ఈశ్వరునికి అర్పించడం వలన తిన్నడు కన్నప్ప అయ్యాడు. కన్నప్ప నాయనారయ్యాడు. శివుడు తన 2 చేతులతో కన్నప్పను తన దగ్గరకు తీసుకొని పక్కన చేర్చుకున్నాడు. కన్నప్పకు చూపు వచ్చింది. సాక్షాత్తు శివుని వలె జీవించాడు. శివగోచారికి తిన్నని అపురూపమైన శివభక్తి కనిపించింది. మహాభక్తుడైన తిన్నడు తన కళనే పెకిలించి శివునికివ్వడంలో తిన్నని సంపూర్ణ శరణాగతి, ఆత్మ నివేదన గోచరిస్తుంది. పిల్లలు, ఈ కథలో నేర్చుకోవాల్సింది ఏంటంటే, భక్తి మన హృదయంలో నుండి రావాలి. భాష ఎంత గొప్పైనా సరే నిజమైన ప్రేమ ఉంటే దేవుడు తప్పకుండా దానికి స్పందిస్తాడు.